డీటెయిల్స్ చూస్తే వైఎస్ భారతి పిఏ వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం అందుతోంది. గతంలో విపక్ష మహిళా నేతలే టార్గెట్ గా అభ్యంతరకర పోస్టులు పెట్టాడని ఆయనపై ఆరోపణలున్నాయి. తనపై వైఎస్ షర్మిలపై అనుచిత పోస్టులు పెట్టారంటూ వైఎస్ సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునీత ఫిర్యాదుతో రవీంద్రపై ఫిబ్రవరిలో సైబరాబాద్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు రవీంద్రపై చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత అన్నారు. వైఎస్ భారతి పిఏ వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, వైఎస్ భారతి పిఏను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? వైఎస్ భారతి పిఏ వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, మొత్తానికి వైఎస్ భారతి పిఏను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మాధురి. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏపీ మాజీ సీఎం అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమనేటువంటి వైఎస్ భారతీ రెడ్డి దగ్గరగా గత 5 సంవత్సరాల నుంచి కూడా పిఏగా పనిచేస్తున్నటువంటి వర్రా రవీంద్ర అయితే గనక పూర్తిస్థాయిలో నిన్నటి దినం సాయంత్రం దాదాపుగా 5 నుంచి 6 గంటల ప్రాంతంలో కూడా ఏదైతే పులివెందుల రోడ్డు నుంచి కదిరికి వెళ్తున్న మార్గంలో కూడా ఇవైతే విజయవాడకు సంబంధించినటువంటి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా అతన్ని పూర్తిస్థాయిలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గతంలో విపక్ష అలాగే మహిళా నేతల్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా పూర్తిస్థాయిలో ఏదైతే వర్రా రవీంద్ర కూడా పోస్టులు పెట్టడం జరిగింది. అయితే ఈ పోస్టుల నేపథ్యంలో కూడా అప్పట్లో చూసుకుంటే కనుక గడిచిన రెండు నెలల కింద కూడా పూర్తిస్థాయిలో చూసుకుంటే కనుక ఇతని మీద కూడా హైదరాబాద్ లో కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే విజయవాడలో కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో చూస్తే కనుక ఏదైతే ఏదైతే మంత్రిగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి కూతురు సునీత అయినటువంటి అలాగే వైఎస్ షర్మిలారెడ్డి పైన కూడా పూర్తిస్థాయిలో కూడా తను చంపుదామంటూ అలాగే బెదిరించిన అలాగే మొత్తంగా దాని పైన చూసుకుంటే కనుక అప్పట్లో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే కనుక ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి కూడా పూర్తిస్థాయిలో సూచికలు అయితే కనుక మారిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఇబ్బంది కలిగించారో వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపూడి అనిత కూడా సీరియస్ తీసుకున్న నేపథ్యంలో కూడా అయితే నిన్నటి దినం కూడా ఏదైతే వర్రా రవీంద్ర పులివెందుల నుంచి కూడా కదిరికి వెళ్తున్న నేపథ్యంలో కూడా ఆయన పూర్తిస్థాయిలో విజయవాడకు సంబంధించినటువంటి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు కూడా పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొని అతనైతే కనుక ముఖ్యంగా చూసుకుంటే కనుక కొద్దిగా గోప్యంగా ఉంచారు. అతన్ని హైదరాబాద్ కు తరలించారా లేకపోతే కనుక విజయవాడకు తరలించారా అన్న దానిపైన కనుక పూర్తి స్థాయిలో స్పష్టత రావండి. ఏదేమైనా సరే వర్రా రవీంద్ర అయితే కనుక నిన్నటి దినం అయితే కనుక పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని విజయవాడ లేదా హైదరాబాద్ తరలిస్తారా అన్న దానిపైన కనుక పెద్ద ఎత్తున సస్పెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే గవర్నమెంట్ మారిన తర్వాత పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున అరెస్టుల పరంపర అయితే కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు మాధురి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.